బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించారు. కాగా ఆయన మృతదేహాన్ని DNA పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. లండన్లో ఉంటున్న తన భార్య కుమార్తెను కలిసేందుకు వెళ్తుండగా విజయ్ రూపానీ ప్రమాదంలో మృతి చెందారు. మే 19న జూన్ 5న ఆయన లండన్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మూడో ప్రయత్నంగా జూన్ 12న బయలుదేరి ఆయనకు అదే చివరి ప్రయాణమైంది. జూన్ 25న తిరిగి రావాలని ఆయన ప్రణాళిక చేసుకున్నారు. విమానం ఎక్కే ముందు ఎయిర్పోర్టులో రూపానీ ఎంతో ఉత్సాహంగా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు బ్రిటిష్ జాతీయులు తీసిన వీడియోలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కుప్పకూలింది. ఈ విమానం సమీపంలోని ఓ మెడికో హాస్టల్పై పడడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో సదరు ప్రయాణికులకి సరిపడా సుమారు 1,25,000 లీటర్ల ఇంధనం ఉండటంతో కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడగా విజయ్ రూపానీతో సహా 241 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా విమానం కూలిన ప్రదేశంలోని మెడికో హాస్టల్లో కూడా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 35 మంది వైద్య విద్యార్థులు మరణించగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రూపానీ అంత్యక్రియలను ఈ రోజు రాజ్కోట్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది. ఈ అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరు కానున్నారు.